ఇప్పుడు ఈ హ్యాండ్స్ అన్నమాట. ఈ హ్యాండ్స్కి ఈ అంచు చివరికి ఇలాగ వేయాలి. ఇలాగ వేద్దాము. అంతకన్నా ముందు ఇదేంటంటే మనం హ్యాండ్స్ మీద ఈ లైనింగ్ పెట్టి మనం అతికించేద్దాం. ఓకేనా? ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి ఏంటంటే లైనింగ్ అతికేసి తిరగేసేద్దాము. ఇదిగొట్టి రెండు కూడాను నేను రివర్స్లోనే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకుంటాను. కుట్టేసుకున్నాం కదా, ఇంక తిరిగేసుకోవడానికి ఒక కుట్టేసుకున్నాం కదా, మళ్ళీ తిరిగేసి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. దీని మీద ఇది కూడా అంతేని అలాగే వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ చుట్టూ కూడాను మనము అదుక్కోవాలి. అదే కుట్టుకోవాలి. ఇంకా అంతే, ఇలా వచ్చింది. కూడాను మనం అలాగే చుట్టూ కుట్టుకొని మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ అంచు రెండు కూడాను మనం కట్ చేసుకుందాం. కుట్టేసుకుందాము. ఒక పక్క ఇలా కుట్టుకుందాం. ఇప్పుడు మొత్తం కుట్టేసుకున్నాం కదా, ఈ అంచు అనేది దీన్ని పెట్టేసుకుందాము. ఇలా మీద ఇలా పైన పెట్టుకొని అతుక్కోవడమే. ఇలాగా సేమ్ ఇలాగే వేరేది కూడాను
రెండు కూడా కుట్టాను, 2 హ్యాండ్స్ కూడాను. ఇంకా హ్యాండ్స్ ఏంటంటే ఒక దాని మీద ఒకటి పెట్టి లోతు ఉంటుంది కదా చెప్పాను, ఆ లోతు కట్ చేసుకోవడమేని. లోతు ఇలా కట్ చేసుకుందాము. ముందు ఇక్కడ కట్ పెట్టుకొని లోతు కరెక్ట్గా పెట్టేసుకున్నాం. లోతు కట్ చేసుకున్నాము. ఇంకా అయిపోయినట్టేని హ్యాండ్స్. ఇప్పుడు ఈ జరీ ముక్కలు ఏంటంటే చూడండి, ఈ అంచు ముక్కలు ఒక దాని మీద ఒకటి రివర్స్ పైకి వచ్చేటట్లు కుట్టుకోవాలి. ఇదిగోండి, ఈ జరీ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సరిగ్గా సెంటర్లో ఒక టక్ అనేది పెట్టేసుకుంటే ఇది ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కూడాను ఈ కుట్టు ఈ టక్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి ఒక కుట్ట అనేది వేసుకుంటే ఇలా పెట్టుకొని సెంటర్లోను అది సెంటర్లోకి వస్తుంది. చూడండి కరెక్ట్గా ఈ టక్కు దగ్గర సెంటర్ దగ్గర ఆ టక్కు ఉంది. ఇప్పుడు ఏంటంటే చూసుకొని సమానంగా చూసుకొని కుట్టు అనేది ఇలా కుట్టుకోవాలి. ఇటువైపు కూడాను అలాగే గంజిని అయిపోయినట్లని. వీలైతే సెంటర్లో ఒక కుట్టు, ఇది కట్ చేసుకుంటాం. ఇంకా అయిపోయినట్లని చూడండి, బ్యాక్ సైడ్ ఇది ఇలాగొచ్చింది. ఇంకా దీనికి లైనింగ్, ఇది ఫ్రంట్ అన్నమాట. మనము ఈ షేప్ ఎత్తాము కొంచెం. నేను అంచున బట్టి కట్ చేస్తున్నాను రౌండ్, ఎందుకంటే నాకు తెలుసు ఎక్కడికి ఎంతవరకు ఏ రౌండ్ ఏట వస్తుంది అనేది నాకు తెలుసు. మీరేంటంటే చూసుకొని కొలుచుకొని, అంటే మెజర్మెంట్ డ్రెస్ ఉంటుంది కదా, ఆ మెజర్మెంట్ డ్రెస్ చూసుకొని కొలుచుకొని మీరు కట్ చేసుకోండి. నాలాగా కట్ చేసుకోవద్దండి. వీలైతే లేదు మాకు తెలుసు అని కాన్ఫిడెన్స్ ఉంటే కనుక మీరు కట్ చేసుకోండి. వీలైనంత వరకు కొలు చూసుకొని కట్ చేసుకుంటే మంచిది.
షేపు. ఇలా పెట్టేసుకొని ఇలా జరుపుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. చూడండి, నేనైతే టక్స్ ఇచ్చేసాను ఆల్రెడీ. ఇక్కడ ఒక కట్టు, ఇక్కడ ఒక కట్టు. అంచులు మరీ ఎక్కువ కట్ చేసుకోవద్దండి, ఎందుకంటే చిరిగిపోతాయి. మీరు తిరగేసేటప్పుడు చిరిగిపోద్ది, మీకు తెలియకుండానే అది చిరిగిపోద్ది. ఇప్పుడు ఏంటంటే తిరగేసుకోండి. దానికన్నా ముందు తిరిగేసే ముందు దీని మీద కుట్టేసుకుంటాం. ఇలా ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా తిప్పుకొని రివర్స్లో ఒక కుట్టు వేసుకుందాము. ఇది ఇలాగా చూసారా ఎలా వచ్చిందో. ఇదన్నమాట ఫ్రంట్ పార్ట్. చూడండి, ఫ్రంట్కి అయితే ఈ నెక్క పెట్టాను. ఈ చుట్టూ కూడాను మనము కుట్టుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ ఖర్చులన్నీ కూడా మనం కట్ చేసేయాలి.
ఈ లైనింగ్ ఉంది కదా, లైనింగ్తోనే కట్ చేయండి, ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దండి. ఎందుకంటే మనకు ఉన్నదంతా కూడా హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చు వెళ్తుంది. ఈ సైడ్లు అంటే 2 ఇంచ్ 2.5 అనమాట. అది కూడాను ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత తిరగేసుకుని ఇప్పుడు సరిగా సెంటర్ చూసుకొని ప్రిన్సెస్ కట్. అది ప్రిన్సెస్ కట్ ఎలా ఇచ్చుకుంటాము అంటే మనము ఇక్కడికి 7 అంటే ఇప్పుడు చూడండి, చూసారా, ఇక్కడి నుంచి అంటే పావుతకు 6 ఇంచులు అనమాట. కరెక్ట్గా 6 ఇంచులు, పావుతకు 6 ఇంచులు. చూసారా, ఈ ఖర్చు నుంచి ఇక్కడ చూసుకుంటే పావుతకు 6 ఇంచులు అనమాట. 6 ఇంచులకి నేను ఇది ఇచ్చాను, మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి 4 కొంచెం 4.5 అనమాట. 4.5కి ఇక్కడ నేను టిక్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ సెంటర్ ఉంది కదా, నేను ఇంక ఇది ఎక్స్ట్రా అనేది ఇక్కడ నేను కట్ చేయలేదు. రౌండ్ షేప్ ఇక్కడ ఎక్స్ట్రా అనేది వస్తుంది, ఇది కట్ చేయాలి ఖచ్చితంగా. కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా పట్టుకొని ఫస్ట్ ఇలా కుట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేటట్లు ఇలాగ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ ఇదిగో లైనింగ్ రౌండ్ చూడండి, ఇది అసలు ఫ్యాబ్రిక్ కదా. లేగు ఇక్కడ లేచిపో పండు, లేచిపో, తీయమ్మా ప్లీజ్ తీయ. ఇలా పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలి. రౌండ్ ఇలా తిప్పుకోవాలి. మనం చేతులతో అడ్జస్ట్ చేసుకోవాలి. లేదు అంటే మీకు నచ్చినట్లుగా ఎలా కుట్టినావు. చూడండి ఇలాగ. ఇప్పుడు ఏంటంటే చుట్టూ కూడా మనం కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఇలా టక్స్ పెట్టుకుందాము. ఇప్పుడు దీని మీద లైనింగ్ ఇలా పెట్టి దీని మీద ఒక కుట్టు అనేది వేసుకుంటాము. ఎందుకంటే ఈజీగా రౌండ్ అనేది తిరిగే ఛాన్స్ ఉంది. సింపుల్గా లైనింగ్ మీదే వేసుకోవాలి. అసలు ఫ్యాబ్రిక్ మీద వేసేవద్దండి, ఎందుకంటే 2 కుట్లు అయిపోతాయి. మనం తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేస్తాం కదా, 2 కుట్లు అయిపోతాయి, బాగోదు. చూడండి ఇప్పుడు చూసారు కదా, ఇటుపక్క కుట్టలేదు. ఇదేంటంటే మీరు ఐరన్ చేసుకున్నా ఓకే,
కుట్టేయాల్సిన అవసరం ఉండదు. మనం చేసుకోం కాబట్టి ముందు లైనింగ్ ఇలా పెట్టుకోవాలని సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు 2 డాట్లు అనేవి వేసుకుందాం దీనికి. ఇక్కడ సెంటర్లో సెంటర్లో 2 డాట్లు అనేవి ఇచ్చుకుందాం. సరిపోతుంది. చిన్నవి లైట్గా కొంచెం ఇది కూడా అంతేనే. ఒక 4 ఇంచెస్ పొడవున లైట్ డాట్ ఇంకా కానీ కనిపించకుండా ఇలాగా చూడు, ఇలాగ ఇచ్చుకుంటే చాలు. అంతేనే. ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ కదా, ఫ్రంట్ బ్యాక్ 2 కలిపి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుందాం. కదా ఫస్ట్ ఇలా పెట్టుకుందాం. ఎందుకంటే ఖర్చులు అవి కొంచెం బయటికి వస్తాయి ఈ పోగులు, అందుకని బయటికి రాకుండా ఉండడానికి అనేసి చిన్న కుట్టు, ఒక పావింత లైట్గా పావింత చిన్న కుట్టు. ఎందుకంటే మళ్ళీ మనం రివర్స్ అనేది వేసుకొని కుడతాము. అయింది కదా. ఇది మళ్ళీ ఇలా తిప్పి చూసారా, ఇలా తిప్పి అప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక ఎంత పావింత కుట్టుకున్నాము అలాగే ఒక పావింత కుట్టుకుంటే ఇవి ఖర్చులేదు, ఇవి లోపలికి వెళ్ళిపోతాయి, గుచ్చుకుపోదు, ఫ్రీగా ఉంటుంది.
ఇది పీకో చేసేసినా అయిపోద్ది, కానీ పీకో చేయమని చెప్పలేదు, అందుకని అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఏంటంటే మనము ఇదిగోండి, ఇది కట్ చేసాం కదా ఫ్రంట్కి ఎక్స్ట్రా ఈ షేప్ అనేది, ఈ షేప్ ఏంటంటే ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్ కూడా ఇక్కడ మనం కట్ చేసాము, ఇక్కడ కట్ చేసాము, కాబట్టి ఇదేంటంటే ఇలాగ రావాలి. ఇలా పెట్టుకొని మనం చూడండి వేళ్ళతో నడిచినట్లు ఇలాగ చేసుకుంటూ ఎక్కడికి వచ్చింది కాబట్టి ఇది ఎలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పెట్టుకుంటున్నాము. సాగదీయొద్దండి, ఎట్టి పరిస్థితుల్లో మాత్రము మెడ అనేది సాగదీస్తే సాగిపోద్ది, సాగదీయకుండా కుట్టుకోవాలి. అది కుట్టేసుకున్నాం కదా, హ్యాండ్ ఎలాగొచ్చింది, అయిపోయింది హ్యాండ్. ఇంక ఇటువైపు కూడాను సేమ్ యాస్టీజ్ ఇలాగే కొట్టాలి. రెండు హ్యాండ్స్ కూడా అదికిసాక ఇలా ఉంది, రెండు హ్యాండ్స్ కూడా కుట్టాను. కుట్టేసిన తర్వాత ఇలా తిరిగేసుకొని చూడండి. ఇంకా నేను ఇక్కడ డాట్స్ అనేవి పెట్టలేదు, చిన్న డాట్స్ అనేవి పెట్టాలి. మీరు అనుకోవచ్చు ఇక్కడ ప్రిన్సెస్ కట్ చేశాను కదా ఎందుకు పెట్టలేదు అనేసి. ఎందుకు పెట్టలేదంటే ఇక్కడ నేను అదికేసాను, అదికేయడం కాదు, ఆ అమ్మాయి పెట్టొద్దు అనేసింది సడన్గా, జస్ట్ ఇందాకే ఫోన్ చేసింది. ఇంకా నేను కట్ చేయలేదు, కట్ చేయకపోయిన ముందే ఫోన్ చేసింది, కట్ చేసేద్దును లేకపోయింటే. ఏదో ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే కట్ చేస్తుంది నేను. అందుకనే మరి మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత మరి చేయకూడదు అనేసి మిగతా కుట్టు కూడా ఇప్పేశాను నేను. ఇలా సింపుల్గా ఇలా డాట్స్ అనేవి పెట్టేమంది తను, అందుకే మరి పెట్టేస్తున్నాను. ఇంక ఇదైతే అయిపోయింది, పైది అయితే అయిపోయింది. ఇప్పుడు కిందది మనం కుట్టుకుందాము. ఇది ప్రస్తుతానికైతే మనం సైడ్కి పెట్టేద్దాం. ఇదిగో ఇదంతా కూడాను కింద గేడ అన్నమాట మొత్తం. ఫస్ట్ ఇది రెండు కదా, ఇవి రెండు, ఇదొకటి. ఫస్ట్ దీనికి మనము కుట్టుకుందాం, ఈ అంచు అనేది వేసుకొని, ఓకేనా? ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసుకొని మొత్తం కూడా కుట్టేసుకుందాం. సాగదీయకుండా, మళ్ళీ చెప్తున్నాను, సాగదీయొద్దండి. ఎందుకంటే మనం కరెక్ట్ కొల మీద కట్ చేస్తున్నాము. ఏ మాత్రం సాగదీసినా సరే దీని లుక్ అనేది పోతుంది. సాగదీయకుండానే కొట్టాలి.
సాగదీయకంటే కుట్టుకోవాలి. అయిపోయింది. చూసారు కదా, ఇలా వచ్చింది మొత్తం అంతా. మనం కుట్టుకోగానే ఇలా వస్తుంది. ఇప్పుడు దీని మీద మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పెట్టుకొని అంటే చూడండి, ఆ కుట్టు లోపలికి వెళ్ళిపోయింది. దీని మీద ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు. ఇప్పుడు దీని మీద అనేది ఒక కుట్టు వేసుకుందాము. తిరిగేసాం కదా, ఒక కుట్టు వేసుకుందాం. ఇలా చూస్తే వేసేసుకుందాం. పండు, పెద్దపా, చిన్నపా, చిన్నడు చూడండి ఇలాగొచ్చింది. ఇప్పుడు చూసారు కదా, ఇలాగే ఇంకో వైపు కూడాను మనం కుట్టాలి. ఇదైతే లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను. మరి మీకు ఇది చూపించలేదు. ఈ సపరేట్గా నేను ఎప్పుడైనా చూపిస్తాను అనేసి చూపించలేదు. వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఇదిగోటి, ఇది ఫ్రంట్, ఇది టాప్, సారీ ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఈ రెండింటిని కూడా మనము కింద పార్ట్ కుట్టుకున్నాం కదా, ఇలా కుట్టుకున్న దానికి మనం కింద ఫ్లోర్ అంతా కూడా మనము కలిపి, ఈ రెండు కలిపి మనము కుట్టుకోవాలి. ఇది ఎలా కుట్టుకోవాలన్నది చెప్తాను. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ మనం కుట్టుకున్నాము. ఇది పెట్టి ఇలా కాదు, రివర్స్లో పెట్టాలి. ఇది ఫ్రంట్, రివర్స్లో ఇలా పెట్టేసుకొని
సాగదీయకుండా నెమ్మదిగా పట్టుకొని సాగదీయకుండా పట్టుకోవాలి. ముందే చెప్తున్నాను చూడండి, ఎక్కడికి కరెక్ట్ సాగదీయకుండా చూసుకోండి. ముందు ఎక్కడికి ఏది వస్తుంది అనేది ఇదిగుంటే ఎక్కడికి ఏది వస్తుంది. ఫస్ట్ రెండు కూడాను ఇది రివర్స్ ఉండాలి. పైకి ఏంటంటే పైకి రివర్స్ ఉండాలి. రైట్ సైడ్ ఏంటంటే ఈ రెండు కూడాను రైట్ సైడ్ లోపల ఉండాలన్నమాట. ఇది రివర్స్ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ 1/2 ఇంచి విడిచిపెట్టేయాలి. 1/2 ఇంచి చూడండి, ఇది 1/2 ఇంచి విడిచిపెట్టేసాను, సరిపోద్ది. 1/2 ఇంచి విడిచిపెట్టేసాను. 1/2 ఇంచి విడిచిపెట్టేసి సాగదీయకుండా నెమ్మదిగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటాము. ఇలా మొత్తం కూడాను ఒక స్టిచ్ అనేది వేసుకుంటాము. కరెక్ట్ ఇక్కడ కూడా 1/2 ఇంచి అనేది ముందు పోయింది. ఇక్కడ కూడా 1/2 ఇంచి ముందు పోయింది. ఇలాగా ఇప్పుడు కుట్టుకున్నాం కదా, ఇది రైట్ సైడ్ రెండు కూడాను లోపల ఉండిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఇలా తిరగేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు దీనికి ఏంటంటే మనము లైనింగ్ పెడతాం. లైనింగ్ అదుక్కోండి. లైనింగ్ కూడా ఏంటంటే ఈ కుట్లు లోపలికి ఉండేటట్లు, లోపలికి ఉండాలి అంటే మనము పైకి పెట్టుకోవాలి. కరెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కరెంట్ వెళ్ళిపోయింది, అందుకనే కొంచెం ఆపాను. ఇంకా ఇదైతే కుట్టాం కదా, ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇది రివర్స్ సైడ్ ఏంటంటే ఇలా ఉండాలి, పైకి ఉండాలి. రాంగ్ సైడ్ పైకి ఉండాలి. దీని మీద మనము ఇలా పెట్టుకొని ముందు చూడండి ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందో. ఇది ఫస్ట్ నుండి ఇక్కడి నుంచి ఇలా కుట్టేసుకోండి. ఈ సెంటర్లోన ఈ గీత ఉంది కదా, ఈ గీత మీకు కనిపిస్తుంది అనుకుంటాను లైనింగ్ దగ్గర. ఇదిగోండి ఇలాగా ఈ గీత, ఇది సెంటర్ అన్నమాట. సెంటర్ దగ్గర ఒక చిన్న ప్లీజ్ చిన్న కుర్చీ అనేది పెట్టేసుకోండి. ఒక నిమిషం కొంచెం పెద్ద పెట్టాను. చిన్నది పెట్టుకోండి, సరిపోద్ది. ఈ మాత్రం నుంచి కొట్టాలి. అంతే అయిపోయింది. ఇంకొక కుట్టు వేసేసుకుంటారు. అంతేనే. ఇప్పుడు ఇలాగా చూసారా, లోపల కుట్లన్నీ కూడాను లోపలికి వెళ్ళిపోయాయి. ఇదిగోండి ఈ లోపలికి ఇలా ఉండిపోయినాయి, హెచ్లన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. అలాగే ఇటు సైడ్ కూడాను మనం అలాగే కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడాను మళ్ళీ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ ఇదిగోండి. రైట్ సైడ్ ఏంటంటే పైన ఉండాలి. ఇది దీనికి ఏంటంటే రైట్ సైడు లోపల ఉండాలి, అంటే కింద ఉండాలి. రాంగ్ సైడ్ పైన ఉండాలి.
సేమ్ ఇందాకలాగా పావించి కొంచెం పావించి ఇక్కడికి పెట్టి విడిచిపెట్టి పావించి తిన్నగా స్ట్రైట్గా సాగదీయొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగదీస్తే మాత్రము బాగోదు. అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. వీలైతే మీకు సరిపోదు అంటే కనుక కొంచెం పావించి ఇలా కట్ చేసుకోండి, అంతేగాని సాగదీయడం మాత్రం చేయొద్దు. నాకు పావించి ఇక్కడ ఇదే పావించి ఇక్కడ నేను విడిచిపెట్టాను కదా ముందు, అక్కడ అలాగే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇది రివర్స్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ అనమాట. లైనింగ్ ఇప్పుడు లైనింగ్ అయితే పావించి విడిచిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడి నుంచి ఇలా కుట్టుకోవాలి. ఒక్క నిమిషం. దీనికి కూడాను రివర్స్లో రివర్స్ తిప్పితే ఖర్చులు ఏం లేవు, లోపలికి వెళ్ళిపోయింది. ఇది కూడా అంతే. ఇప్పుడు మనము సైడ్లు అన్నమాట, సైడ్లో తిప్పుకుందాం. సైడ్ పక్కలు కొంచెము ఇలా పెట్టేసుకొని జస్ట్ అంచెపడి కూర నుంచి కొంచెం కాసేపటి వరకు నార్మల్ స్టిచ్ అనేది వేసుకుందాం సపోర్ట్ కోసం. ఇంకా అంతేనే, ఇలాగ ఇక్కడ వరకు వచ్చి ఇలా సైడ్. ఎందుకంటే ఈ కుట్టు ఉంది, ఈ కుట్టు అనేది లెవెల్ రావాలి, లెవెల్ మీద రావాలి. ఇదిగోటి చూడండి, ఇదిగోటి ఈ రెండు కూడాను ఈ చీర ముక్క ఫ్యాబ్రిక్ ఇక్కడి నుంచి ఇలా లాక్కోవాలి. ఇక్కడి నుంచి కొంచెం కుట్టేసి ఎల్ షేప్ ఇలా మళ్ళీ స్ట్రైట్గా పెట్టి సాగదీయొద్దండి, ఇలా కుట్టేసుకుంటాం. రఫ్ అయితే ఇంపార్టెంట్. ఎక్కడైతే మనం స్ట్రాంగ్గా వేయాలనుకుంటామో ఊడకుండా ఉండాలి, కుట్లు ఊడకుండా ఉండాలి అంటే అక్కడ రఫ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది అంటే లైనింగ్. ఈ లైనింగ్ ఏంటంటే మనము ఈ కుట్ అనేది ఇలాగ వేసుకున్నాం, స్ట్రైట్గా వేసుకున్నాం మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి రెండు ఇలా పట్టుకొని రివర్స్ ఇలాగ చూడండి, ఇలాగ
లోపల నుంచి ఈ కుట్లు ఏంటంటే లోపల నుంచి ఇలా వెళ్ళిపోతాయి చూడండి, లోపల నుంచి. ఇదిగో పై పార్ట్ లోపల ఉండిపోయింది, లోపల నుంచి ఇది ఎక్కడి నుంచి అన్నమాట. ఇది కూడా సేమ్ యాస్టేజ్ ఎల్ షేప్లో కొంచెం ఇలా తీసుకొని ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు నాకు తెలిసి, నేను మళ్ళీ వేరే పక్క కూడాను స్టిచ్ చేసి నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇదంతా కూడా మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ అనేది వేసుకుందాం. డబుల్ కుట్లు అనమాట, ఊడకంట ఉండడానికి. అయిపోయింది. ఇంక ఇది కూడాను ఇటుపక్క కూడా చూడండి, ఇటుపక్క కూడా సేమ్ ఇలానే కుట్టుకోండి. ఈ జాయింట్, ఈ నడుము ఇక్కడికి ఇలా ఉంది కదా, రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి. ఎందుకంటే తీసుకోపోయామనుకో కొంచెం ఈ కింద ఈ అంచుల దగ్గర మిస్టేక్ వచ్చేస్తుంది. ఇది ఎగుడు దిగుడు అంటే పావు తక్కువ ఒకవైపు, పావు తక్కువ ఎక్కువ ఇలాగ అయిపోద్ది, ఎగుడు దిగుడు అయిపోద్ది. అప్పుడు మనం ఏం చేయలేము, మళ్ళీ తిరగా కుట్టు అనేది ఇప్పి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది, డబుల్ పని అవుద్ది అనమాట. అంచులు కొట్టలేదు కదా, అంచులు కుట్టేసుకుందాం. ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు వచ్చింది, ఇది ఇలా కట్ చేసుకోవడమే. లైనింగ్ కాబట్టి ఇలా ఎగుడు దిగుడు కొంచెం అంతా వచ్చేస్తే మనం కట్ చేసుకోవచ్చు, లైనింగ్ కాబట్టి. అదే మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగ వస్తే మనం కట్ చేయలేము, కుట్టుకోవడమే, కట్ చేయలేము, విప్పుకోవడమే. ఇంకా విప్పుకొని వేసుకోవడమే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏముంది కట్ చేసి వద్దాము అనేసి అనుకుంటారు ఏటో మరి.
కరెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సైడ్లు అన్నమాట, సైడ్లు కుట్టుకుందాము. అంటే పైన ఇదిగోండి హ్యాండ్స్. ఇప్పుడు కొలు చూసుకుంటాము. ఒక పక్క నేను ఆల్రెడీ కొలు చూసి కుట్టాను, ఇంకో పక్క అనమాట మీకు చూపించడానికి అనేసి. రెండు పక్కల సైజ్ చూసుకొని వీడియో తీస్తే లెంత్ ఎక్కువైపోద్ది, వీడియో లెంత్ అర్థం చేసుకోండి. ఇది ఇక్కడికి వచ్చింది. హ్యాండ్ హ్యాండ్ సైజ్ అన్నమాట ఇది ఇక్కడికి. ఇప్పుడు ఛాతీ, ఈ హ్యాండ్ ఇదిగోండి, ఈ హ్యాండ్ ఇంకో హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి. రెండు ఇలా పెట్టుకొని ఎక్కడికి వచ్చింది, జస్ట్ ఇదిగో గ్రీన్ది మీకు చూపించడానికి అనేసి నేను వైట్ దారం వేస్తున్నాను. ఇక్కడికి వచ్చింది రెండు సైడ్ చూసుకుంటే, కాబట్టి ఇలాగ గీసుకోవాలి. దాని తర్వాత ఈ అంచు ఇది ఎక్కడికి వచ్చింది గీత, ఇక్కడికి వచ్చింది కదా. ఇది ఇటుపక్క అటుపక్క రెండు ఒకే ఇది అన్నమాట. రెండు ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటే ఎక్కడికి వచ్చిందని తెలుస్తుంది. ఇది కూడా చూడండి, ఇక్కడికి వచ్చి పడింది ఇక్కడ అన్నమాట. ఇక్కడ కుట్టేసుకోవాలి. ఇక్కడ ఏదో ఎక్స్ట్రా గుర్తు పడిపోయాను. ఇప్పుడు ఓకే. ఇదేంటంటే ఇక్కడ నుంచి ఇలాగా ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు కుట్టుకోవాలి. అంతే. ఇంకో కుట్టు పక్క నుంచి ఒక పావింత దూరంలో ఒక కుట్టు. ఒక్క నిమిషం కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడాను మనము కట్ చేసి తీసేయాలి. ఇదంతా కూడా నీట్గా ఉంది. ఎక్కడ కూడా దారాలు పోగులు దారాలు ఏం లేనట్టు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫినిషింగ్ వర్క్ నీట్గా ఉండాలి. ఇది పైకి లేచిపోయింది కదా. ఇది ఏంటంటే ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి. లేదంటే కొంచెం వేరేలా కనిపిస్తుంది, నాకు నచ్చదు. ఇప్పుడు ఏంటంటే పైకి లేదు, ఇలాగ స్ట్రిప్గా ఇలా ఉండిపోద్ది దానికి అంటుకొని. ఇప్పుడు తిరగేసి ఫుల్గా కూడా మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం ఎలా వచ్చింది. కుట్లన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. ఇదిగోండి కనిపిస్తుందా, ఈ కుట్లన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పూర్తిగా చూపిస్తాను. ఇదిగో ఇది టాప్ పూర్తిగా చూపిస్తాను. తాళ్ళు వేయాలి, అది వేస్తాను నేను. చూడండి కనిపిస్తుందా ఎంత లాంగ్ వచ్చింది, చూడండి ఎంత లెంత్ వచ్చింది. ఇలాగా అంబ్రెల్లా ఫ్రాక్ భలేగా వచ్చింది కదా, సూపర్గా వచ్చింది. అసలు ఇచ్చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ ఏం చేయకపోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఇదివరకు చాలాసార్లు నేను కుట్టాను.
కానీ బాగుంది. ఇలాంటివన్నీ కుట్టేటప్పుడు కష్టంగా ఉన్నా సరే వాళ్ళు వేసుకుంటే వాళ్ళు బాగుంది అనేసి అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఇంకా అంతేనే, దానికోసమైనా సరే కుట్టాలి అని అనిపిస్తుంది. రైట్ అంతేనే. దీని బ్యాక్ సైడ్ తాడు లేదు దీన్ని. ఓకే బాయ్. నా వీడియో నచ్చినట్లుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ మాత్రం మర్చిపోవద్దండి, చెయ్యండి. ఓకేనా? ఉంటాను. బాయ్.